హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. ఫ్లైట్ ఎక్కే ముందు ధ్రువ్ తన ఫోన్లో నుండి మయూకాకి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇది తన అర్ధపెల్లం పని అని సైకి అర్థం కాలేదు. దాంతో రేఖా ఫోన్కి చేసి ఫ్లైట్ ఎక్కుతున్నానని దిగగానే ఫోన్ చేస్తానని చెప్పాడు. రేఖాకి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసి గబగబా స్నానం చేసి కిచెన్లోకి వచ్చింది. పాపం అప్పటికే శ్రీధర్ ద్వారా విషయం తెలుసుకున్న మయూక కిచెన్ క్వీన్ అయ్యింది. ఏయ్, మర్యాదగా తప్పుకో అంటూ వచ్చింది రేఖ. మయూక తన జడని ఊపుతూ తప్పుకోకపోతే అంటూ ఎగాదిగా చూసింది. ఏంటి, వాడు ఏదో తెలియక పసుపు తాడు కట్టేస్తే నువ్వు అదే పెళ్ళి అనుకుని కోడలిగా పెత్తనం చేయడానికి వచ్చావా అని అడిగింది మీదకి వచ్చి. తెలియక ఏం కాదు, తెలిసే కట్టాడు అంటూ తన మెడలోని గోల్డ్ చైన్ బయటకు తీసి దానికి గుచ్చిన తాలిబొట్టు చూపించింది. ఇది మీ రిత్విక వాగిందే అందం ఎరా అని. అవును, మా ఆయనకి చూపించాల్సినవన్నీ చూపించి ఇది తీసుకున్నా అంటూ కళ్ళెగరేసి ఆనియన్స్ కట్ చేసింది. చిచి, అలా మాట్లాడటానికి సిగ్గులేదా అని అడిగింది రేఖ. అయ్యో, నా మొగుడు దగ్గర నాకెందుకు సిగ్గు అంటూ నవ్వి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంటూ తనని సైడ్ చేసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసింది. ఏంటే ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు, నా సంగతి నీకు పూర్తిగా తెలియదు, నీ గార్డియన్ని అడుగు చెప్తుంది అన్నది. చా, నిజంగా? ఆవిడ కాబట్టి మీరు విడగొట్టినా మీ తమ్ముడిని వదిలేసి కామ్గా ఉంది. అదే నేనైతే ఎందుకులే, నీ కొడుకుని నా కొంగుకి కట్టుకోకపోతే చూడు, నేను కూర్చో అంటే కూర్చుంటాడు, నిల్చో అంటే నిల్చుంటాడు. మీరు కూడా శ్రీధర్ అంకుల్లాగా నన్ను కోడలిగా ఒప్పుకోండి, మీకే మంచిది అన్నది. అది ఎప్పటికీ జరగదు. నా కొడుకు చేతే నిన్ను గెంటించకపోతే నా పేరు రేఖ కాదు అంటూ వెళ్తుంటే, హలో అత్తగారు ఆగండి అంటూ చిటికేసి తన చుట్టూ తిరుగుతూ, అబ్బే ఇదేం పందెం, నాకు నచ్చలేదు. ఓల్డ్ తెలుగు మూవీస్ నుంచి లేటెస్ట్ టీవీ సీరియల్స్ వరకు ఇదే బెట్. ఇలా కాదు కానీ ఎవరి లవ్ని మీరు చెడగొట్టేసి వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేశారో మీ ముద్దుల తమ్ముడి పెళ్ళి మా మేడంతో చేస్తా. ఎలా ఉంది పందెం అంటూ కళ్ళెగరేసింది. రేఖ పెద్దగా నవ్వి, ధ్రువ్ అయినా కొంచెం మొండి, కానీ బుజ్జికి నా మాటే వేదవాక్కు. సరే అయితే నీకు నెల రోజులు టైం. నువ్వు గెలిస్తే నేను నిన్ను కోడలిగా ఒప్పుకుంటాను, కానీ ఓడిపోతే మాత్రం నువ్వు నా కొడుక్కి దూరంగా వెళ్ళిపోవాలి, ఓకేనా అన్నది. డబుల్ ఓకే అంటూ తలాడించింది. కాసేపటి తర్వాత వంట కంప్లీట్ చేసుకుని భార్గవి ఆఫీస్కి వెళ్తూ ఇచ్చిన కీస్ తీసుకుని ఆ ఫ్లాట్లోకి వెళ్ళింది రెడీ అవ్వడానికి. రేఖ అదే అదునుగా కూరలో సాంబార్లో ఉప్పు కారాలు మరింత కలిపేసింది. మయూక స్నానం చేసి కొత్త చీర బయటకు తీసి చాలా క్యూట్గా రెడీ అయింది. ఇప్పటికైనా అమ్మకి నాన్నకి విషయం చెప్పాలి, మళ్ళీ ఆవిడ ద్వారా తెలిస్తే అదో తలనొప్పి అనుకుంటూ ఫోన్ తీసింది. స్విచ్ ఆఫ్ అయిందా, ఫుల్ ఛార్జింగ్ పెట్టానే అనుకుంటూ ఆన్ చేసింది. ధ్రువ్ నుంచి మిస్డ్ కాల్స్ అలర్ట్ వచ్చింది. అరే ఫోన్ చేశాడా అనుకుంటూ మెసేజ్ ఓపెన్ చేసింది. ఏమీ లేవు. ఎలా ఉంటాయి, చిన్న డెలీట్ చేస్తే. వెంటనే రఘుకి ఫోన్ చేసింది. బంగారం, ధ్రువ్ సేఫ్గా వచ్చేస్తున్నాడు, సంతోషమేనా అని అడిగాడు నవ్వుతూ. నాన్న, ఒకసారి ఫోన్ స్పీకర్లో పెట్టి అమ్మని పిలవ్వా అన్నది. నిమిషం తర్వాత నిర్మల, చెప్పు మయూ, ఏంటి సంగతి అని అడిగింది. మయూక చేతులు చల్లబడ్డాయి, గొంతు తడి ఆరిపోయింది. ఎలా చెప్పాలి అనుకుంటూ వాటర్ తాగి, అమ్మ నాన్న, మీ ఇద్దరికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, విన్న తర్వాత మీకు నా మీద కోపం వస్తుంది, అలా అని చెప్పకుండా ఉండలేను, మిమ్మల్ని మోసం చేయలేను అన్నది చిన్నగా. దేని గురించి తల్లి అని అడిగాడు రఘు. నాన్న, అది ఆ రోజు నువ్వు నన్ను తీసుకెళ్ళడానికి వచ్చిన రోజు అంటూ మొదలుపెట్టి ఇప్పుడు రేఖతో కట్టిన బెట్ వరకు మొత్తం చెప్పింది. అంతా విని రఘు నిర్మల షాక్లో ఉండిపోయారు. అమ్మా అంటూ చిన్నగా పిలిచింది మయూక. మేము మళ్ళీ కాల్ చేస్తాం అంటూ ఫోన్ పెట్టేశాడు రఘు. అప్పుడు కొంచెం టెన్షన్ తగ్గింది మయూకాకి. ఇప్పుడు నేను రెడీ సైక్, నా స్టైల్లో ప్రపోజ్ చేయడానికి, మరి నువ్వు రెడీ అవ్వు అంటూ చేతులు రబ్ చేసుకుంది. ఇక్కడ మన ధ్రువ్ ఫ్లైట్ దిగి కార్ ఎక్కిన తర్వాత ధ్రువ్ తన ఫోన్ ఓపెన్ చేశాడు. చెర్రిగాడి నుంచి మెసేజ్ ఏమైనా వచ్చిందేమోనని. అసలు నీ ఫోన్ దొరకడం నిజంగా లక్ మచ్చా. ఇంతకీ జేమ్స్ గాడు మనం చెప్పింది చేశాడంటావా అన్నాడు కారు స్టార్ట్ చేసి. ఎవడి కోసం చేయడు, చేసే ఉంటాడు, కావాలంటే రేపు న్యూస్ చూడరా అన్నాడు. ఎయిర్పోర్ట్లో నుండి బయటకు రాగానే కాస్త స్పీడ్గా వెళ్ళరా అంటూ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. అరగంట తర్వాత
బుజ్జి తన భుజంపై కొడుతూ, అల్లుడు, డూ యూ రిమెంబర్ బాహుబలి అని అడిగాడు. అబ్బో, ప్రభాస్ ఫ్యాన్ ఇక్కడ, 20 సార్లు చూసా అన్నాడు ధ్రువ్. గుడ్, దెన్ టు రెడీ టు ఫేస్ శివగామి అండ్ దేవసేన అంటూ ఎగాదిగా చూశాడు. నా సంగతి అలా ఉంచు, నువ్వు కట్టప్పలాగా వెన్నుపోటు పొడవకు అంటూ బయటకు చూసి, దగ్గరకు వచ్చేసామా అంటూ ఒళ్ళు విరుచుకున్నాడు. మరే, న్యూ ఫ్లాట్ కొన్నది హూ నో అంటూ మొహం తిప్పుకున్నాడు. ధ్రువ్ షాక్లో ఉండగానే వెంకీ కారుని సెల్లారెక్కించాడు. ధ్రువ్ కారు దిగడం ఆలస్యం. మయూక, రేఖ ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి హక్ చేసుకున్నారు. శ్రీధర్, చిన్న, బుజ్జి, వెంకీ నవ్వుకున్నారు. ధ్రువ్ ఇద్దరిని చెరో వైపు పట్టుకుని ముందు తల్లికి, తర్వాత భార్యకి నుదుటిన ముద్దు పెట్టాడు. మయూక వెనక వీపు మీద గిచ్చి, చెప్తా నీ సంగతి అన్నది చిన్నగా. ష్ అంటూ కన్ను కొట్టాడు. నిన్ను చూసే వరకు నాకేమీ తోచలేదు నాన్న, పిచ్చెక్కిపోయింది అంటూ కళ్ళు తుడుచుకుంది రేఖ. ఎంతైనా మదర్ సెంటిమెంట్ కదా, ఎవరైనా లొంగాల్సిందే. ధ్రువ్ మయూక మీద నుంచి చేయి తీసి రేఖ మీద వేసి, ఊరుకో మమ్మీ, నేను వచ్చేసా కదా అంటూ ఓదార్చాడు. మయూక ధ్రువ్ కాలు తొక్కి, నా భుజంపై చేయి వేయి అన్నది. మనోడు వెర్రి చూపులు చూస్తున్నాడు. శ్రీధర్ వచ్చి ధ్రువ్ చెంపలు తడుముతూ, చాలా టెన్షన్ పెట్టేశావు నాన్న అన్నాడు. చిన్న దూరం నుంచి సీరియస్గా చూస్తుంటే వీడికేమైంది అనుకుంటూ నవ్వాడు. బట్ స్మాల్ బాయ్ ఆల్సో ఆన్ ఫైర్, నో రిప్లై టు స్మైల్. మొత్తానికి అందరూ ఇంట్లోకి వెళ్ళారు. నాన్న, ధ్రువ్ ఎప్పుడు తిన్నావో ఏమో, వెళ్ళి స్నానం చేసిరా, నా చేత్తో నీకు అన్నం తినిపిస్తా అన్నది. ముందు తనని టీ తాగనివ్వండి అంటూ మయూక వెళ్ళి టీ పెట్టింది. అసలు ఏం జరిగింది నాన్న? ఆ అమ్మాయి ఏంటి అక్కడ తప్పిపోవడం ఏంటి? మధ్యలో నువ్వు మిస్ అవ్వడం ఏంటి? ఈ బుజ్జిగాడేమో ఏదేదో ఊహించుకుని మా అందరిని ఏడిపించడం ఏంటి అని అడిగాడు శ్రీధర్. రేపు మార్నింగ్ కల్లా అన్నీ తెలుస్తాయి, కొంచెం ఓపిక పట్టండి డాడ్ అంటూ కిచెన్ వైపు తొంగి తొంగి చూస్తుంటే అది గమనించి రేఖ కావాలని అడ్డు నిల్చుంది. అంటూ ధ్రువ్ కళ్ళెగిరేసి, అర్జెంటుగా మమ్మీని డాడీని చెన్నై పంపించేయాలి, లేకపోతే చెర్రిగాడితో టైం స్పెండ్ చేయడం కుదరదు అనుకున్నాడు. పక్కనే ఫోన్ చూస్తున్న బుజ్జి, ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ అన్నాడు చిన్నగా. నేను ఏమనుకుంటున్నానో నీకెలా తెలుసు మామ్స్ అని అడిగాడు ఆశ్చర్యంగా. ఐ టోల్డ్ యూ ఐ ఆల్సో కేమ్ ఫ్రమ్ యువర్ ఏజ్ అన్నాడు. మయూక టీ తెచ్చి ఇవ్వగానే కావాలని తన ఫింగర్స్ టచ్ చేస్తూ తీసుకున్నాడు. మయూక సిగ్గుపడుతుంటే మనోడు చిట్టుగుండె గట్టిగా కొట్టేసుకుంది. ఆటోమేటిక్గా కళ్ళు చెర్రీస్ వైపు చూశాయి. టీ తాగుతూ తననే చూస్తున్నాడు. అల్లుడు, ఇది నాట్ ఫెయిర్, ఇంతమంది బిఫోర్ పీకాక్ గర్ల్కి సైట్ కొట్టింగ్ అన్నాడు సీరియస్గా. నా భార్య నా ఇష్టం అంటూ టీ కప్పు కింద పెట్టి, మయూక చెట్లకు వాటర్ పోసావా అని అడిగాడు. లేదు అంటూ తల ఊపింది అడ్డంగా. ధ్రువ్ లోపలికి వెళ్తూ తన వైపు చూశాడు రమ్మని. ఇదంతా చూస్తున్న రేఖ, ధ్రువ్ నువ్వు కానిచ్చి రా అంటూ తనని తోసి డోర్ వేసింది. వెంకీ పైకి లేచి, సరే అంకుల్, నేను బయలుదేరుతాను అన్నాడు. డిన్నర్ చేసి వెళ్ళు వెంకీ అన్నది మయూక. లేదు మయూ, ఇంకోసారి ఎప్పుడైనా వాడికి చెప్పు అంటూ వెళ్ళిపోయాడు. బుజ్జి కూడా తన రూమ్కి వెళ్ళాడు. చిన్న, రారా మనం వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొద్దాం అంటూ శ్రీధర్ తీసుకెళ్లాడు. రేఖ ఫోన్ మోగుతుంటే అటువైపు వెళ్ళింది. ధ్రువ్ డోర్ తీసి మయూక చేయి పట్టుకుని లోపలికి లాగి డోర్ వేశాడు. అప్పటిదాకా చాలా హుషారుగా ఉన్న మయూక ఒక్కసారిగా ఏడ్చేస్తూ ధ్రువ్ని హక్ చేసుకుంది. ధ్రువ్ కూడా తనని గట్టిగా కౌగిలించుకుని, భయపడ్డావా అని అడిగాడు. అంటూ తల ఊపింది. ధ్రువ్ తన కళ్ళు తుడిచి, ఎక్కడున్నా నీకోసం వచ్చేస్తా అంటూ నుదుటిన ముద్దు పెట్టాడు. నాకు తెలుసు అంటూ నవ్వింది. అవును, ఏంటి ఇంత అందంగా రెడీ అయ్యావు? ధ్రువ్ గాడిని ఏం చేద్దామని అంటూ లిప్స్ అందుకున్నాడు. 5 నిమిషాల పాటు అలాగే ఉండిపోయారు. కాసేపటి తర్వాత తనని వదిలి, నాకేదో స్పెషల్ ట్రీట్ ఇస్తానన్నా అని అడిగాడు తన కళ్ళలోకి చూస్తూ హస్కీగా. చాలా అలసిపోయి ఉంటావు మై డియర్ సైక్, రేపు రెస్ట్ తీసుకో, ఎల్లుండి చూద్దాం అంటూ వెళ్ళిపోతుంటే, మమ్మీ నిన్నేమైనా అన్నదా అని అడిగాడు తన చేయి పట్టుకుని ఆపి. ఆవిడికి నేను మామూలుగానే నచ్చను, ఇంకా కోడల్ని అని తెలిసాక అనకుండా ఉంటుందా? కానీ ఆ రాక్షసి రిత్విక ఉందిగా, ఇష్టం వచ్చినట్లు వాగింది అంటూ బొంగుముతి పెట్టింది. అదెందుకు వచ్చింది అంటూ కోపంగా అడిగాడు. పరామర్శ యాత్రకి తమరేమో తప్పిపోయారు, మీ మమ్మీని ఓదార్చి మార్క్స్ కొట్టేయాలని చూసింది. నాకు సంఖ్య తిరిగింది, ఒక చెంప వాయించాను.
భార్గవి మేడం ఇంకో చెంప వాయించారు అంటూ నవ్వింది. వాట్, అత్త వచ్చిందా అంటూ ఆశ్చర్యంగా చూశాడు. అయ్యో రావడం కాదు, నీ ప్రేమకి ఫిదా అంటూ జరిగింది చెప్పింది. వావ్, చాలా విషయాలు జరిగాయి అంటూ తల రుద్దుకున్నాడు. సరే నేను వెళ్తాను, ఇంక వదులు అంటూ చేయి విడిపించుకుంటుంటే, అప్పుడే నా సరదా తీరాలి అంటూ తనని బెడ్ మీదకి తోసి తన మీదకు చేరాడు. మయూక తనని తోస్తూ, మొదలుపెట్టావా లేరా అంటూ లేవబోతుంటే తన చెవిలో ఏదో చెప్పాడు. అది విని పీకాక్ గర్ల్ షాక్ అయ్యి ధ్రువ్ భుజంపై కొట్టి, అసలు ఎలా వస్తాయిరా నీకు ఇలాంటి ఆలోచనలు అంటూ సీరియస్గా చూసింది. చెప్పాగా, బేసిక్గా ఐఆమ్ గుడ్ బాయ్, నిన్ను చూశాకే ఇలాంటి చిలిపి ఆలోచనలు తన్నుకొస్తున్నాయి అంటూ శారీ పక్కకి జరిపి పింక్ కలర్లో ఉన్న పల్చటి నాభి చుట్టూ ముద్దులు పెట్టాడు. మయూక నవ్వుతుంటే, మరి తెచ్చుకోనా అని అడిగాడు. ఛీ, నీకు సిగ్గు లేదు అంటూ తనని తోసింది. ఇంకా బయట మయూక కోసం ఎటు వెళ్ళింది రాక్షసి అనుకుంటూ ఇల్లంతా వెతికి తన ఫ్లాట్కి వెళ్ళిందేమో అనుకుంది. మయూక డోర్ తీసుకుని బయటకు వస్తుంటే ధ్రువ్ అలాగే బెడ్ మీద పడుకుని, ఒకటి కాదు 2 కొనుక్కుంటా అంటూ కన్ను కొట్టాడు. మయూక సిగ్గుపడుతూ వచ్చి రేఖని చూసి చేయి వెనక్కి పెట్టి, వదులు ధ్రువ్ ప్లీజ్, ఎవరైనా చూస్తే బాగోదు అంటూ చేయి లాగుతున్నట్టు యాక్షన్ చేస్తుంటే ధ్రువ్కి ఏం అర్థం కాలేదు. రేఖకి ఒళ్ళు మండింది. అయ్యో మీ మమ్మీ ఉన్నారు అంటూ వెనక్కి వెళ్ళి డోర్ వేసింది. అంతే, మనోడు దెబ్బకి లేచి డోర్ ఓపెన్ చేస్తుంటే తనని హగ్ చేసుకుని, కాసేపు ఇక్కడే ఉందాం అన్నది హస్కీగా. రేఖ డోర్ కొడుతూ, ధ్రువ్ డోర్ తీ అంటూ అరిచింది. ఇలా బుక్ చేసావేంటే అంటూ డోర్ తీస్తుంటే చేయి లాగేసి తన నడుం చుట్టూ వేయించుకుని లిప్స్ అందుకుంది. ధ్రువ్ నిన్నే తీరా అంటూ ఇంకా గట్టిగా కొట్టింది. పాపం సైకి ఏం చేయాలో అర్థం కాలేదు. మయూక ఇంకా గట్టిగా హక్ చేసుకుని, 1 కాదు 2 కాదు 4 తెచ్చుకో చెప్తా అంటూ చెవిలో చెప్పేసి తనని బెడ్ మీదకి తోసి బయట తీసింది. ఎదురుగా అందాల విందు కనబడుతున్నా ఏం చెయ్యాలో అర్థం కాక అయోమయంలో పడిపోయిన సైకిని ఓర కంట చూసి నాలుకతో లిప్స్ని తడిచేసి ముద్దిచ్చి బయట వేసుకుంటూ టాటా అంటూ చేయి ఊపి బయటకు వచ్చి బయట సరిచేసుకుంటూ, ఎందుకు అంత గట్టిగా కొడతారు, మా డోర్స్ విరిగిపోతాయి అంటూ డోర్ని చేత్తో తడుతూ డోర్ పూర్తిగా ఓపెన్ చేసి బెడ్ మీద ఇంకా తనని ఆశ్చర్యంగా చూస్తున్న ధ్రువ్తో, చెప్తే విన్నావు కాదు ధ్రువ్, ఇప్పుడు చూడు అంటూ సిగ్గుపడుతూ పరిగెత్తింది. రేఖ లోపలికి వచ్చి, ధ్రువ్ ఏంట్రా ఇది, నువ్వు ఆ రాక్షసిని నాకు తెలియకుండా పెళ్లి చేసుకుందే కాకుండా నా ముందే దానితో అంటూ కోపంగా చూసింది. ధ్రువ్ బెడ్ మీద నుంచి దిగి, అది కాదు మామ్ అంటూ సర్ది చెప్పుతుంటే, నువ్వేం చెప్పకు, చెప్పాల్సింది నేను, వినాల్సింది నువ్వు. నాకు మాట ఇచ్చావు నీ పెళ్లి విషయంలో నేను చెప్పినట్లు వింటానని. మాట తప్పినా నీకు మాట్లాడే రైట్ లేదు. 2 రోజుల నుంచి నీకోసం పిచ్చి దానిలా ఏడ్చాను. ఈ తల్లి ప్రేమ కనపడలేదారా నీకు అంటూ కోపాన్ని కన్నీళ్ల రూపంలోకి కన్వర్ట్ చేసింది. అది చూసి ధ్రువ్ చలించిపోయాడు. సారీ మామ్, ముందు నువ్వు కూర్చో అంటూ తనని బెడ్ మీద కూర్చోపెట్టి తను కింద కూర్చుని తన 2 చేతులు పట్టుకుని, నేను చేసింది తప్పే ఒప్పుకుంటా, కానీ ఆ రిత్వికని నాకిచ్చి పెళ్లి చేయాలని నువ్వు ఫిక్స్ అవ్వడం తప్పు కాదా అని అడిగాడు. అంటే నా కొడుకు పెళ్ళి నాకు నచ్చిన వాళ్ళతో చేయాలనుకోవడం తప్ప అని అడిగింది సీరియస్గా. అస్సలు తప్పులేదు, కానీ ఆ రిత్విక నాకు ఇష్టం లేదని తెలిసి కూడా నువ్వు అలా అనుకోవడం తప్పు అంటున్నా. నువ్వు తనని కలిసేది, ఫోన్ మాట్లాడేది అన్నీ నాకు తెలుసు. నన్ను మయూకని వేరు చేయమని సుజిత్ గాడికి రిత్వికకి నువ్వు చెప్పడం నేను చూశాను అన్నాడు గంభీరంగా. అంతే, రేఖ ఆంటీ షాక్తో అలా ఉండిపోయింది. సరే రిత్విక సంగతి పక్కన పెట్టు, కానీ మయూకకి నువ్వు దగ్గరవ్వు అని సుజిత్కి ఎలా చెప్తావు? అసలు నీకు తనంటే పడదు, అంత మాత్రాన తన లైఫ్ ఎలా ఉండాలో నువ్వెలా డిసైడ్ చేస్తావు అని అడిగాడు సూటిగా. అసలు ఇవన్నీ ఊహించని రేఖ స్టన్ అయిపోయింది. ధ్రువ్ పైకి లేచి, అసలు నేను తాళి కట్టింది నిన్ను బాధ పెట్టాలని కాదు, నువ్వు ఒప్పుకోవనే ధైర్యం లేక కాదు. సుజిత్ మయూకాని కారులో బలవంతంగా ఎక్కించుకుని వెళ్ళే వరకు వచ్చాడంటే వాడి ధైర్యం ఏంటి? మయూకాని అందరి ముందు అవమానపడేలా మాట్లాడాడంటే వాడి నెక్స్ట్ స్టెప్ ఏంటో ఊహించాను. మయూకాని క్యారెక్టర్ లేని దానిగా చిత్రీకరించి తన ఫ్యామిలీతో వెళ్ళి మీరు బాధపడకండి నేను పెళ్లి చేసుకుంటా అని భరోసా ఇస్తాడు. అంతేగా అంటూ రేఖ వైపు చూశాడు. ఆవిడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు.
దాని వెనుక నువ్వు ఉన్నావని తెలిసే నేను మయూకాకి తాళి కట్టాను అంటూ పక్కన కూర్చుని, అంత మాత్రాన నాకు నువ్వంటే ఇష్టం లేదని, నీ మాట అంటే లెక్కలేదని కాదు. మళ్ళీ చెప్తున్నా, నాకు అందరికంటే నా మమ్మీనే ఎక్కువ ఇష్టం అంటూ రేఖని హక్ చేసుకుని తల మీద ముద్దు పెట్టి లేచి వెళ్ళిపోయాడు. కానీ మన రేఖ ఇది చాలు దాన్ని తరిమేయడానికి అనుకుంటూ వెళ్ళిపోయింది. అందరూ డిన్నర్కి కూర్చున్నారు. మయూక వడ్డిస్తుంటే బుజ్జి, ఉఫూ, ఈ పీకాక్ గర్ల్ పర్మనెంట్గా సెటిల్ అవుతుందా అనుకున్నాడు. రేఖ అందరినీ గమనిస్తోంది. శ్రీధర్ చికెన్ కర్రీ తింటూనే, వావ్ అదిరిపోయింది మయూ, నా బంగారం అంటూ తింటుంటే ధ్రువ్ చాలా సైలెంట్గా తింటున్నాడు. అర్థమైంది, వీళ్ళిద్దరూ నన్ను బుక్ చేయాలని చూస్తున్నారు. ధ్రువ్ గాడిక్కడ ఎవరికి ఎలా చెక్ పెట్టాలో నాకు బాగా తెలుసు అనుకుంటుంటే పొలమారింది. రేఖ మయూక ఇద్దరూ చెరో గ్లాస్ పట్టుకుని తాగు అంటుంటే శ్రీధర్, చిన్న, బుజ్జి ధ్రువ్ ఏం చేస్తాడా అని చాలా ఎగ్జైటింగ్గా చూశారు. ధ్రువ్ లేచి వెళ్ళి ఖాళీ గ్లాస్ తెచ్చుకుని మయూ ఇచ్చిన వాటర్లో నుండి కొంచెం, రేఖ ఇచ్చిన వాటర్లో నుండి కొంచెం పోసుకుని మిక్స్ చేసి తాగాడు. అందరూ టైడ్ ఫ్యాక్టరీ మీద పడ్డారు ఈసారి. బుజ్జి అయితే, అల్లుడు నువ్వు తోపురా అనుకున్నాడు. ధ్రువ్ రేఖ వైపు చూసి నవ్వాడు. మయూక వైపు ఓరచూపు చూశాడు. అత్త కోడలు ఇద్దరూ షాక్. డిన్నర్ అయిపోయి మగజన్స్ వెళ్ళాక, ఏంటి ఎవరు ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోయారు అనుకుంది రేఖ. మీరు ఇలాంటివి చేస్తారనే నేను ఉప్పు కారం లైట్గా వేసి వదిలేశా అంటూ జడని మెడ చుట్టూ వేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. ఇక్కడ భార్గవి వచ్చే టైంకి అక్కడ కూడా వంట చేసి తన కోసం వెయిట్ చేస్తూ కూర్చుంది. వదినా, అత్త వచ్చేసరికి లేట్ అవుతుందేమో, నాకు పెట్టు, ఆకలి వేస్తుంది అంటూ స్మైలీ అడిగేసరికి, నేను తినిపిస్తాను నీకు అంటూ కలిపి తనకి తినిపించబోతుంటే అప్పుడే వచ్చిన భార్గవి ఆ దృశ్యం చూసి చాలా ఆనందపడిపోయింది. నువ్వు ఇంకా ఇక్కడికి రావేమో అనుకున్నామయ్యో, అందుకే మా ఇద్దరికి బిర్యానీ తీసుకొచ్చాను అంటూ దగ్గరికి వచ్చింది. అయ్యో పిన్ని, యాంటీ అంకుల్ ఉన్నారు, ధ్రువ్ కోసం టెన్షన్ పడతారని అక్కడ ఉంటానన్నాను, అంతేకాని పర్మనెంట్గా ఉంటా అనలేదు. దానికి చాలా టైం ఉంది, మీరు రండి తినేద్దాం అంటూ నవ్వింది. మయూక వచ్చి 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే దూరం అవుతుందా అని తెగ టెన్షన్ పడిపోయిన భార్గవి చాలా రిలాక్స్ అయింది. ఇక్కడ మన ధ్రువ్ బెడ్ మీద పడుకుని ఫోన్ చూస్తుంటే కమ్ టు టెర్రస్ అని మెసేజ్ చేశాడు ధ్రువ్. ఇప్పుడు కుదరదు, నువ్వు ఏం చేసావో నాకు తెలుసు, గప్చుప్గా బజ్జో, గుడ్ నైట్ అంటూ రిప్లై ఇచ్చింది మయూక. మొగుడిగా ఇది నా ఆర్డర్, మర్యాదగా రా అని మళ్ళీ పంపాడు. హే పోరా అంటూ రిప్లై ఇచ్చి పడుకుంది మయూక. ధ్రువ్, ఈరోజు నువ్వు మాతో పడుకోవాలి అంటూ వచ్చి చెరోవైపు పడుకున్నారు శ్రీధర్, రేఖ. బాబుకి ఆనందించాలో బాధపడాలో అర్థం కాలేదు. ఇది చూసి చిన్న మయూకకి మెసేజ్ చేశాడు, చెల్లి బావగారు పేరెంట్స్ మధ్యలో పడుకున్నాడు అంటూ. అది చూసి మయూక వెంటనే ధ్రువ్కి మెసేజ్ చేసింది, నేను ఆల్రెడీ వచ్చాను, నువ్వెక్కడా అని. అయ్య బాబోయ్, పాపం మన ధ్రువ్. ఒక పక్క రేఖ, ఇంకో పక్క ఆ బుజ్జి మామ, మరో పక్క మయూక. చాలందానికి ఇప్పుడు చిన్న కూడా. ఏం చేస్తాడో ఏంటో మన ధ్రువ్. తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.